నమస్తే, నేను విజయలక్ష్మి. సహజ యోగా దీనికి సంబంధించి ఇప్పుడు మన విశాఖపట్నంలో అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. జూన్ 5, 6, 7 తేదీల్లో. సో 5, 6 తేదీల్లో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి సహజ యోగులకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. 7వ తేదీన కొత్తగా ఈ కార్యక్రమాల్లోకి అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళకి అవగాహన కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అసలేంటి సహజ యోగా, సహజ యోగాలో వస్తే ఎటువంటి అనుభవాలు కలుగుతాయి, ఏంటి దాని గురించి ఇక్కడ మనకి చాలామంది సహజ యోగులు వచ్చారనమాట. వాళ్ళ అనుభవాలు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు సహజ యోగాలోకి వచ్చారు, సహజ యోగాలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు లైఫ్లో. అంటే మనకి చెప్తూ ఉంటారు కదా, యోగాకి సంబంధించి మన నిత్య జీవితానికి కానీ ఆధ్యాత్మికంగా కానీ మనలో ఉన్నటువంటి ప్రకోపాలు చాలా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు యోగా. మరి ఈ సహజ యోగా వారికి ఏ విధంగా ఉపయోగపడింది అని వారి అనుభవాలు తెలుసుకుందాం. అమ్మ, ముందు మీరు చెప్పండి, మీరు ఈ సహజ యోగాలకి ఎప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఏంటి? నేను సహజ యోగం చేస్తూ 10 years అయిందండి. ఇంతకుముందు వేరే యోగాలు కూడా చేశాను. నాకు బాగా మెయిన్ డిఫరెన్స్ ఏమనిపించిందంటే, ఇతర యోగాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ మన గురించి మనకి బాగా తెలియడం అనేది చాలా స్లోగా ఉంటుంది. తెలియదని కాదు, కానీ క్లియర్గా ఎవ్రీడే డే టు డే మనని క్లీన్ చేసుకొని, అంటే బయటకి నేను ఎంప్లాయీని కూడాను, బయట పనులు, ఆఫీస్ వర్క్ ప్రెషర్, ఇంట్లోని పిల్లలు వాళ్ళ చదువులు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రెస్ ఎక్కువ ఉండేదన్నమాట. సో దాని నుంచి బయటకు రావడానికి పూజలు చేసేదాన్ని కానీ రిజల్ట్ ఏమి ఉండేది కాదు. ఓన్లీ ఏదో కోరికల కోసమే ఉండేది. మనశ్శాంతి, పీసు, స్టెబిలిటీ ఉండేది కాదు. ఇది చేయడం వల్ల డే టు డే క్లీన్ చేసుకుని మనని, అంటే మనలోని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవుతూ ఎలాగ ముందుకు రావడం ఇందులో బాగా తెలిసిందనమాట. దాని నుంచి నేను చాలా ఫాస్ట్గా దీంట్లో రిజల్ట్ తెలుసుకున్నాను అనమాట. అదే. మరి మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు ఇందులోకి రావాలి, వస్తే చాలా యూజ్ ఉంది దీనివల్ల అని ఏమైనా చెప్పారా? కుటుంబ సభ్యులు రావడానికి ట్రై చేశాను కానీ వాళ్ళు చాలా బాగా మెటీరియల్గా బయట ఎంజాయ్మెంట్స్, ఓన్లీ అవుటర్ లైఫే వాళ్ళు ఎక్కువ ఇచ్చేశారు. కానీ నేను చేస్తున్న దాన్ని చూసి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి పీస్ వాళ్ళకి దొరికింది. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలని, అంటే ఇంతకుముందు నా మాటకు అంత విలువ ఉండేది కాదు. నేను చెప్పిన తర్వాత అవి కరెక్ట్గా క్లిక్ అయ్యి అవి వాటికి గురి పెరిగిందనమాట. సో సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు వాళ్ళకి కొంచెం అర్థమైంది, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. మీరు సహజ యోగాలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే రావడం మీకు హ్యాపీగా ఉందా? సహజ యోగా రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్? సహజ యోగాలో రాకముందు అంటే మ్యారేజ్ అయిన వెంటనే వారు సహజ యోగా, దాన్ని మెల్లిగా అంటే మ్యారేజ్ అయిన తర్వాత నాకు చెప్పారనమాట, ఇలా చేసుకుంటే బాగుంటుంది, అంటే పిల్లలు కూడా మంచి రియలైడ్ సోల్స్ పుడతారు ధ్యానం చేయడం వల్ల, అలాగని చెప్తే సరే అయితే చేస్తే బాగుంటుంది అంటున్నారు కదా, చేసి చూద్దాం అనేసి అప్పుడు కాంచి మా బాబు కడుపులో పడడం, నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేయడం, అది కొంచెం బాగా అనిపించింది. ధ్యానం చేసుకుంటే మనశ్శాంతిగా అనిపించింది. ధ్యానం చేసి కడుపులో బేబీ కూడా చక్కగా గ్రోత్ అది బాగుండేది, అంత బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలు కూడా అలా మెల్లిమెల్లిగా క్లియర్ అవ్వడం, అవి మొదలవ్వడం, ధ్యానం చేయడం వల్ల కొంచెం ఎవరికైనా చెప్తే కొంచెం మనకు కూడా బాగా అనిపించడం, వాళ్ళకి బాగా అనిపించడం ధ్యానం చేయడం వల్ల అలా బాగుండేది. దానివల్ల కొంచెం అలా ఇప్పుడు చాలా సంవత్సరాలు, సుమారు 27 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను, ఇందులోనే ఉంది. అదండి, మరి వారి యొక్క అనుభవాలు మనకి వివరించారు కదా, సహజ యోగాలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి. అయితే ఈ సహజ యోగా ఈ కార్యక్రమంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే, బాల సహజ యోగలో ఒక సెక్షను, అలాగే యువతకి కూడా ఒక సెక్షన్ ఉంది, అలా చెప్పారనమాట. ఇందులో నారీ శక్తి గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. అసలేంటి నారీ శక్తి,
సహజ యోగాలో నారీ శక్తికి ఉన్న పార్ట్ ఏంటి అన్న విషయం చెప్పడం కోసం మన దగ్గర ఒక మహిళ వచ్చి ఉన్నారనమాట. ఢిల్లీ నుంచి వచ్చారు వారు. నారీ శక్తి గురించి వివరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడిగి దీని యొక్క వివరాలు ఏంటి అన్నది తెలుసుకుందాము. అలాగే ఈ సహజ యోగాలో నారీ శక్తి యొక్క అంటే ఈ ఇంతమంది అనుభవాలు చెప్పారు ఆడవాళ్ళు, వారి యొక్క అనుభవాలు అయితే చెప్పారు, కానీ ఎలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది అన్న విషయం గురించి కూడా వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడుగుదాం. नहीं आता हाँ, तो मैं हिंदी में बोलूँगी। आप सभी को नमस्कार। मैं चाहती हूँ कि सबको पता पड़े कि हम लोग नारी शक्ति का मीनिंग क्या है सहज योगा में। तो सर्वप्रथम हमारी श्रीमाता जी खुद एक नारी हैं और उन्होंने हमें बताया कि हमारे अंदर ही कुंडलिनी शक्ति है। जब वो जागृत होती है तो जो भी एक नारी के धर्म है, बच्चे को पैदा करना, बड़ा करना, उन्हें संस्कार देना, वो जैसे कुंडलिनी शक्ति ने हमारे अंदर दिया है हम अपने बच्चों के अंदर देते हैं। समाज में हम जिससे भी मिलते हैं उसके अंदर हमारे थ्रू एक धर्म स्थापित होता है जो आदर्श होता है। इसके लिए मैं एक एग्जाम्पल देना चाहूँगी। जैसे अभी हम बाहर देखते हैं कि अगर हम खाना अच्छा खाते हैं, यानी कि प्राकृतिक खाना खाते हैं, तो हमको बेनिफिट्स आते हैं और हम सुंदर दिखते हैं, हमारा स्वास्थ्य अच्छा होता है। लेकिन वहीं हम जंक फूड खाते हैं तो हमको परेशानी होती है। तो ऐसे ही हम सभी एक आत्मा हैं। जब हम आत्मा बनते हैं और आत्मा को प्राप्त करते हैं तो वो सिर्फ और सिर्फ कुंडलिनी शक्ति से ही प्राप्ति है। और अगर जब हम आत्मा नहीं होते तो हम आत्मा के 6 शत्रु होते हैं, जो कि एंगर होता है, ईगो होता है, जो कि सारा हमारे अंदर एक गंदगी चिपकी हुई होती है हमारे करैक्टर में, हमारे साथ में। हमको छोटी बात पे गुस्सा आना, डूअर फीलिंग रखना, लोगों को कम समझना, अपने आप को ज़्यादा समझना, अपनी भारतीय संस्कृति को नीची नज़रों से देखना, मॉडर्न संस्कृति को ऊंची नज़रों से देखना, ये सब नहीं है हमारी स्पेशलिटी। हम आत्मा है। आत्मा का जो अनुभव है तरीके से बहुत ही स्पष्ट, बहुत ही सरल तरीके से मैंने बताया है कि आपको केवल परमात्मा की इच्छा मात्र करनी है। यानी कि मैं परमात्मा से जुड़ना चाहता हूँ, जुड़ना चाहती हूँ। तो जैसे ही आप ऐसा बोलोगे, हमारे अंदर चक्रों का 7 समूह है, उसको 7 चक्रों के साथ कुंडलिनी शक्ति जागृत होती है, हमें बताती है, फिर वो हमारा पालन पोषण करती है। जैसे एक खाना खा के हमको एक अनुभव होता है ना, जब हम अच्छा खाना खाते हैं तो स्वाद उसका थोड़ा गड़बड़ होगा, यानी कि एक्सपीरियंस थोड़ा गड़बड़ हो सकता है क्योंकि हमें क्लियरेंस होती है। लेकिन जब हमको उसके रिजल्ट मिलते हैं तब हमें पता पड़ता है कि अरे ये कितना अच्छा खाना था। तो ऐसे ही सहज योगा है कि आपको इसको टाइम देना है, आपको सहज करना है। आपको सुबह 10 मिनट, शाम को 10 मिनट केवल ध्यान से, कोई यहाँ पर शारीरिक बल यूज़ नहीं करना है, कोई योगा यूज़ नहीं करना है। आपको अपने अंदर ही शांति का अनुभव होगा, आपको अपने अंदर ही परिवर्तन महसूस होगा। और जब आप स्वयं घर में सभी स्त्री, यानी कि सब नारी, सब लेडीज़, मम्मा, बहन, सिस्टर्स, सब लोग सहज योगा करेंगे तो हम समाज में जब जाएंगे तो हमारे प्राचीन काल में बोला है ना कि जहाँ पर स्त्री को पूजा जाता है वहीं पर देवता बसते हैं। तो जब हम जाएंगे, एक रियलाइज सोल का मतलब जिनकी कुंडलिनी जागृत है, जो ब्रह्म को जान सकते हैं, तो हम जहाँ पर भी जाएंगे, स्कूल्स में जाएंगे एज अ टीचर, हम बच्चों को अच्छा पढ़ाएंगे। हम मदर बनेंगे, हम बच्चों को अच्छा बनाएंगे। हम प्रोफेशन में जाएंगे, हम अपनी ये जो भी प्रोफेशन है उसको बढ़ाएंगे, उसमें एक पवित्रता होगी। तो मेरी सबसे यही विनती है कि सब नारियां आएँ 7 जून को 7th टाइमिंग है गादीराजू पैलेस में। श्री माता जी का बहुत ही भव्य पूजा होने जा रहा है, श्री आदि शक्ति पूजा, जो कि कुंडलिनी माँ का प्रतिबिंब है हमारे अंदर। सब शास्त्रों का ज्ञान है, कुछ भी अलग नहीं है, लेकिन इसको आप जानिए। ये जानना बहुत ही सुलभ है, बहुत ही सुलभ, बहुत सुलभ मतलब बहुत ही सरल, इजी। आपको बस इच्छा करनी है,
अनुभव करना है, कैसे परमात्मा की शक्ति हमारे अंदर है और उसे हम महसूस कर सकते हैं, यूज़ कर सकते हैं, पूरे समाज को बदल सकते हैं, खुद को बदल सकते हैं। यही हमारी श्री माता जी से दी हुई एक आत्मविश्वास की शक्ति है, जो कि हम आज आप सभी के सामने बोल रहे हैं। आप आइए और इसको अनुभव करिए और अपने घर को सुंदर, शांतिमय और प्रेममय बनाइए। नमस्कार। నారీ శక్తి గురించి వివరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడిగి దీని యొక్క వివరాలు ఏంటి అన్నది తెలుసుకుందాము. అలాగే ఈ సహజ యోగాలో నారీ శక్తి యొక్క అంటే ఈ ఇంతమంది అనుభవాలు చెప్పారు ఆడవాళ్ళు, వారి యొక్క అనుభవాలు అయితే చెప్పారు, కానీ ఎలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది అన్న విషయం గురించి కూడా వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడుగుదాం. వినండి, నేను వచ్చి ఇందులోకి 15 ఇయర్స్ దగ్గర అవుతుంది. వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఇందులో చేంజెస్ కనిపించాయి. తర్వాత ఏంటంటే ముందు అసలు మెడిటేషన్ అంటే ఏంటి అనేది మనకు తెలీదు. చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి, అవి వాటితో పోల్చుకుంటే ఇదంతా కూడా డిఫరెంట్ అనమాట. అది చేసుకుంటారు, అందులో కూడా చాలామందికి పీస్ దొరుకుతుంది, కానీ ఇదేంటంటే ఆన్ ది స్పాట్ అనమాట. మనలో ఒక కుండలిని శక్తి అనేది మనలోనే ఉంది. అది మనం పుట్టినప్పుడు మనతో పాటే పుట్టి ఉంటుందన్నమాట. ఆ సంగతి ఎవరికి తెలియదు. అది ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు అది యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మన లైఫ్ స్టైల్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా ఇందులో చాలా బాగుంటుందన్నమాట. అది తెలియకపోవటం వల్ల చాలామంది చాలా యోగాస్లోకి వెళ్తున్నారు, చేసుకుంటున్నారు, కానీ ఇది ఇందులోకి రావడం వల్ల ఏంటంటే చాలా అంటే మంచి మార్పు అనేది ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు మార్చుకోవడానికి అవుతుంది. వాళ్ళ ఉన్న ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. అది కూడా ఎవరి మీద ఇప్పుడు ఒక ఏదైనా ఇష్యూ వస్తే మనం దానికి భయపడిపోతాం. ఇందులో ఏంటంటే మన సెల్ఫ్ మనకి మనం కాన్ఫిడెంట్గా అక్కడ స్థిరపడగలుగుతాము. దాన్ని ఎలా ఇది చేసుకోవాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఆ ధైర్యం అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ముందు వెళ్ళిపోతాం. అక్కడ డాక్టర్ కూడా ముందుగా మనకి ఏది చెప్పరు. అతను కూడా ముందు ఒక లిస్ట్ రాస్తారు, టెస్ట్లు అంటారు, అవి తీసుకురావాలి, అవి చూస్తారు, అవి చూసిన తర్వాతే చెప్తారు ఏంటంటే. కానీ ఇక్కడ అంటే ఏంటంటే ఆన్ ది స్పాట్ శ్రీ మాతాజీ గారు అని చెప్పేసి అమ్మ ముందు మనం కూర్చొని 2 చేతులు ఇలా చాపి 2 నిమిషాలు మన ధ్యానంలో కూర్చుంటే మనకి ఆన్ ది స్పాట్ ఏంటి ప్రాబ్లము, ఎక్కడ అది ఎలా క్లియర్ చేసుకోవాలి అన్నీ మనకి యాక్టివ్స్గా మనకు తెలిసిపోతాయి. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వవసరం ఉండదన్నమాట. అంత మంచి ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది ఇందులో ఉందండి. అది కుండలిని శక్తి అనమాట. అది మనతో పాటే ఉంటుంది. ఇది సహజ యోగా అనే పేరు కూడా ఇది సహజంగానే జరుగుతుంది. అది మనం ఎన్ని జన్మలు ఎత్తాము ఏంటి అనేది అంతా కూడా ఆవిడికి తెలిసి ఉంటుంది. ఆ కుండలిని శక్తికి ఆ యొక్క శక్తిని అందరూ కూడా అవేకన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చి గాజరాజ్ ప్యాలెస్లోని 7th ఈవినింగ్ అనమాట 6 o'clockకి కొత్త వాళ్ళందరికీ కూడా పబ్లిక్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశారండి. అందులో ఈ కొత్త వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడున్న జనరేషన్ ఎందుకంటే చాలా ప్రెషరు, చాలా టెన్షన్స్ ఉంటున్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు ఇందులోంచి వాళ్ళు ఉన్న ప్రస్తుత పరిస్థితులు టెన్షన్స్లో నుంచైనా ఇబ్బందుల్లో నుంచైనా వాళ్ళు ఎలా బయటకు రావచ్చు అనేది ఇక్కడికి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు తెలుసుకోవచ్చు, ఈజీగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండొచ్చు, వాళ్ళు బయటికి కూడా వచ్చేవచ్చండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. అలాగే నేను వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చిన తర్వాత నాకు చాలా అంటే మంచి రిజల్ట్ అయితే ఇందులో ఉన్నది. మంచి మిరకల్స్ అయితే జరిగాయి. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. ఓకే అండి, మరి చాలా పెద్ద ఆవిడ ఎక్స్పీరియన్స్డ్, వారి అనుభవాలు మనం విన్నాం కదా. సో ఇప్పుడు మరొక మహిళ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడానికి. అలాగే ఈ కార్యక్రమం తాలూకా వివరాలు కూడా మరొకసారి చెప్తాను అంటున్నారు. మరి వారి గురించి కూడా మాట్లాడదాం. నా పేరు రమ్య, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను సహజంగాలోని చిన్నప్పుడు బై బాండ్ నుంచి ఉన్నాను. ఇందులో ఏంటంటే యూ కెన్ ఫీల్ ఇట్. మీకు మీరు బయట యోగాస్ చేస్తారు, పర్లేదు, మీకు తెలుస్తాయి, తెలవని అనట్లేదు, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఇందులోనే ఏంటంటే వితిన్ 5 seconds 2 secondsలోనే మీకు తెలుస్తాయి కూల్ బ్రీజ్,
మీకు చాలా పీస్గా అనిపిస్తుంది. చేసుకోవడం వల్ల మీకు స్టడీ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, మిగతా యాక్టివిటీస్ కూడా అన్నీ వస్తాయి. యూ కెన్ బీ మెచ్యూర్ దెన్ దిస్. ఫోకస్ కూడా వస్తుంది. ఇందులో ఆదిశక్తి పూజ కూడా ఇప్పుడు అవుతుంది 3 డేస్కి ఇక్కడ అవుతుంది. 7th ఈవినింగ్ మీరు రావాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకేంటంటే ఎంజాయ్ చేయొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి. మీరు మెడిటేషన్ చేయాలనిపిస్తే యూ కెన్ కమ్ ఫర్ వేరేటమ్మా రియలైజేషన్ ఫర్ గాదిరాజ్ ప్యాలెస్. జై శ్రీ మాతాజీ. విన్నారు కదండి. ఇప్పటి వరకు మన సభ్యులందరూ కూడా ఈ సహజ యోగాలో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు ఎందుకు సహజ యోగా ఆచరించాలి, ఈ వివరాలన్నీ చెప్పారు కదా మన మేడం గారు. అయితే నారీ శక్తి విషయం గురించి కూడా సహజ యోగాకు సంబంధించి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నారీ శక్తి ఎందుకు సహజ యోగాలకి రావాలి అన్న విషయాల గురించి చెప్పారు కదా. అయితే దీని గురించి మరికొన్ని వివరాలు చెప్పడం కోసం, అలాగే మనం ఇంత విన్న తర్వాత ప్రాక్టికల్గా మనం ఆ ప్రదేశానికి వెళ్ళి దాన్ని అనుభవిస్తేనే కదా దాని బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు అందేది. సో మరి ఈ మంత్ 5th, 6th and 7th డేట్స్లో గాదిరాజు ప్యాలెస్లో జరుగుతున్నటువంటి సమావేశం మీట్ అసలు ఏంటి, దాని వివరాలన్నీ చెప్పడం కోసం ఇక్కడ మన పద్మావతి గారు సిద్ధంగా ఉన్నారు. వీరు స్టేట్ కోఆర్డినేటర్ అనమాట ఈ సహజ యోగా కార్యక్రమాల్లో. మరి వారిని అడిగి స్టేట్ మెంబర్ అనమాట, వారిని అడిగి దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా వివరాలు తెలుసుకుందాం. మేడం, కొంచెం మీరు ఆ గాదిరాజు ప్యాలెస్లో 3 days జరుగుతున్నాయి సమావేశాలు అన్నారు. ఆ 3 daysలో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు జరుగుతాయి సమావేశాలు, ఈ వివరాలన్నీ కొంచెం చెప్పండి. ఓకే, నమస్కారం అండి అందరికీ. సహజయోగా మెడిటేషన్ ఫౌండర్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారండి. సహజయోగా ట్రస్ట్ ఆల్ ఓవర్ నేషనల్ ట్రస్ట్ సహజయోగా నేషనల్ ఆదిశక్తి పూజ అండ్ సెమినార్ ఏపీ సహజయోగా ట్రస్ట్ తరఫు నుండి, మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుండి ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతోందండి. సహజయోగా నేషనల్ ఆదిశక్తి పూజ అండ్ సెమినార్ ఇక్కడ జరుగుతుంది 3 రోజుల పాటు. జూన్ 5, 6, 7 తారీఖుల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. 5th రోజు మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కూడా జరుగుతుంది. అలాగే మాకు సహజయోగాలో విమెన్స్ అంటే నారీ శక్తి అండ్ బాలశక్తి పిల్లలు 12 to below 12 years అందరూ కూడా బాలశక్తిగా చూస్తామండి, బాలశక్తి అంటారు. అలాగే యూత్ యువశక్తి, అలాగే విమెన్స్ మహిళా శక్తి, సహజయోగులు అలా డివైడ్ చేస్తారు. దాంట్లో భాగంగా మాకు ఫస్ట్ టైం విశాఖపట్నంలో బాలశక్తి సెమినార్, నేషనల్ బాలశక్తి సెమినార్ విశాఖపట్నంలో జరుగుతుంది జూన్ 6వ తారీఖు ఉదయం. దాంట్లో భాగంగానే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఆళ్వార్ దాస్ కాలేజ్లో ప్లాంటేషన్ కూడా జరుగుతుందండి. దాంట్లో భాగంగానే పిల్లలకి అందరికీ కూడా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి బాలలందరూ కూడా ఈ బాలశక్తి సెమినార్కి అటెండ్ అవుతారు. అలాగే ఈ సెమినార్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి సహజయోగులు, యోగినీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా సహజయోగలో ఇక్కడికి మనకి 3,500 మంది వరకు ఈ విశాఖపట్నం రావడం జరుగుతుందండి. నేషనల్ ట్రస్ట్ నుంచి కూడా అందరూ చైర్మన్స్, ట్రస్టీస్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా సెమినార్ అంటే సహజయోగులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా డెప్త్లోకి ఈ సహజయోగ మెడిటేషన్లో ఎలా డెప్త్లోకి వెళ్ళాలి అనేది సెమినార్లో అందరికీ నేర్పిస్తారండి. అలాగే ఆదిశక్తి పూజ కూడా 7వ తారీఖు మార్నింగ్ జరుగుతుంది. కల్చరల్ ఈవెంట్స్ విమెన్స్ అండ్ బాలశక్తి, సహజయోగులు, యువశక్తి అందరూ కూడా ఈవినింగ్స్ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అలాగే ఎస్పెషల్లీ 7th ఈవినింగ్ మన వైజాగ్లో అందరూ కూడా కొత్త వాళ్ళు అందరూ కూడా ఈ ధ్యాన ఎంత చెప్తున్నాం కదా, ఈ సహజయోగ ధ్యానం ఎలా నేర్చుకోవాలి, పాత వాళ్ళందరికీ 3 days డెప్త్లోకి వెళ్ళడానికి చెప్తున్నాం కదా. ఇది అందరికీ అనిపించవచ్చు మాకు కూడా ఈ ధ్యానం నేర్చుకోవచ్చు అని.
అందులో భాగంగానే 7th ఈవినింగ్ 6 గంటలకి విశాఖపట్నంలో ఉన్న అందరూ కూడా గాగరాజు ప్యాలెస్కి ఆహ్వానిస్తున్నామండి. అక్కడ 7th ఈవినింగ్ 6 o'clock కొత్త వారికి ఎటువంటి ఫీజు లేకుండానే ఉచితంగా సహజయోగ ధ్యానం నేర్పించబడుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, అలాగే మీరు మోక్ష మార్గం పొందడానికి పెద్దవాళ్ళు, లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి యూత్, అలాగే స్టడీస్, జ్ఞాపక శక్తి అండ్ అవన్నీ పెంచుకోవడానికి బాలలు, అందరూ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనండి. అందరూ మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని ఎలా స్టెబుల్ చేసుకోవాలి, ఒకవేళ కష్టం వచ్చినా లేదంటే ఏదైనా వచ్చినా ఎలా బ్యాలెన్స్ చేసుకుని మనం లైఫ్ లీడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, అలాగే మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, ధ్యానం చేసుకోవడం వల్ల ఎంత ఉపయోగం మనకు ఉంటుంది అనేది ఈ సహజయోగ ధ్యానం ద్వారా నేర్చుకోవచ్చు. గాదిరాజు ప్యాలెస్కి 7th ఈవినింగ్ 6 o'clock అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. నమస్కారం అండి. అసలు సహజ యోగా అంటే ఏంటి, సహజ యోగాలో ఎటువంటి అనుభవాలు మనకి కలుగుతాయి, ఈ వివరాలన్నీ కూడా విన్నారు కదా. మరి వినడంతోనే సరిపోదు కదా, మనం వెళ్ళి ఒక్కసారి ప్రాక్టికల్గా అక్కడ చూస్తే అప్పుడు మనకి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సహజ యోగాలోకి మనం కూడా వెళ్ళాలి అన్న ఆసక్తి కానీ, వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలు కానీ మనకు తెలుస్తాయి. సో మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా June 7th పర్టికులర్గా కొత్త వాళ్ళకి June 7th ఈవినింగ్ 6 o'clock గాదిరాజు ప్యాలెస్కి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అక్కడ తెలుస్తాయి. నమస్తే.